దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు నా ద్వారా మాట్లాడుతున్న యొక్క మాటని మనం విన్నట్టు అవుతే కీర్తన 40:5 యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు. మనం ఒక్కొక్క మాట మనం చూసినట్టు అవుతే యెహోవా మనం చూద్దాం. ఒక్కొక్క మాట మనం చదువుకున్నట్టు అవుతే యెహోవా నా దేవా, నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, ఆశ్చర్య కార్యములు, మా ఎడల నీకున్న తలంపులు. దేవుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటిదంటే మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో జరిగించిన ఆశ్చర్య కార్యములు. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడంట యేసుక్రీస్తు నామంలో అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఎవ్వరు కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవునికి లేదా విశ్వాసంతో ప్రార్థన చేసిన బిడ్డలా నువ్వు నమ్మకంగా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంటే నువ్వు ఎప్పుడు కూడా లేదా నువ్వు బాధపడకు. దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేస్తున్నాను. హల్లెలూయా. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏంటిదంటే, మా ఎడల నువ్వు అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసిన వేళల మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. చూడు, దేవుడు మన పట్లంట తనకున్న యొక్క ఆలోచనలు ఎట్లున్నవంట బహు విస్తారముగా ఉన్నవి. హల్లెలూయా. అవి ఎన్నో ఏదో ఒకటి రెండు ఆలోచించుకొని ఇక నేను నీకు ఆశీర్వదించాను కదా అని అనుకునే దేవుడు కాడు గాని నీ జీవితంలో దేవుడు బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నీ పట్ల దేవుడు నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావంటే నువ్వు దేవునికి నువ్వు నమ్ముతున్నావంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద నువ్వు విశ్వాసముతోటి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే దేవుడు అంటుడు, నేను నీ పట్ల బహు విస్తారమైన తలంపులు నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. హల్లెలూయా. అంటే దేవుని కార్యాలంట మన పట్ల 1, 2, 3, 4 లెక్క పెట్టలేం మనం. దేవుడు మన జీవితంలో చేసే ప్రతి కార్యం అన్నది 1, 2, 3, 4, 5, 6 అని లెక్క పెట్టలేం గాని లెక్కించలేని కార్యాలు దేవుని బిడ్డల జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. లెక్కించలేని కార్యాలు దేవునికి నమ్ముకున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డ జీవితంలో చేస్తున్నాడు. నువ్వు ఇప్పటి వరకు నువ్వు అనుకుంటున్నావు కానీ నా జీవితంలో దేవుని కార్యాలు నేను ఇప్పటి వరకు చూడలేవని, కానీ దేవుని కార్యాలు నీ జీవితంలో చూశావు. ఇప్పటి వరకు చూసిన కార్యాల వరకే దేవుడు ఆగిపోడు కానీ నీ జీవితంలో దేవుడు లెక్కించలేని కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు లెక్కించలేవు దేవుని కార్యాలు. నువ్వు దేవుని కార్యాలు 1, 2 అని నువ్వు లెక్కించలేవు కానీ దేవుడు అంటున్నాడు లెక్కించలేని కార్యాలన్నీ నీ జీవితంలో దేవుడు చేస్తున్నప్పుడు యోబు గ్రంథం 9:10 మనం చూసినట్టు అయితే ఎవరు తెలుసుకోలేని మహత్తైన కార్యములు లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఎవరు తెలుసుకోలేనివి దేవుడు అంటున్నాడు, ఎవ్వరు తెలుసుకోలేరంట. అన్ని గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. నువ్వు దేవుని బిడ్డను నమ్ము. దేవుని సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారికి నమ్మిన వెడల దేవుడు అంటున్నాడు, సంఘములో ఎవ్వరు తెలుసుకోలేనివి గొప్ప కార్యాలు దేవుడు సంఘంలోకి వచ్చే ప్రతి బిడ్డ జీవితంలో చేయబోతున్నాడు. నీ జీవితంలో దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నావు. నువ్వు అందుకొరకు యోబు గ్రంథము 9:10 మనం ఇక్కడ మరొకసారి చదివినట్టు అయితే ఎవడనో తెలుసుకొనలేనన్ని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలను. హల్లెలూయా. అంటే నీ జీవితము దేవుని యొక్క అద్భుతాలతో రింపబడబోతుంది.
నీ జీవితము దేవుని యొక్క ఆశీర్వాదాలతో రింపబడుతుంది. దేవుని మేలులు నీ జీవితంలో నువ్వు ప్రతిరోజు చూడబోతున్నావు. దేవుని మేలులు నువ్వు అనుకుంటున్నావు, నా జీవితంలో దేవుని మేలు ఇప్పటి వరకు చూడలేనని. కానీ దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ప్రతిరోజు దేవుని మేలులు చూడబోతున్నావు, దేవుని కార్యాలు చూడబోతున్నావు, దేవుని ఆశీర్వాదాలు చూడబోతున్నావు. దేవుడు నీకు ఆశీర్వాదాలతో రింపబోతున్నాడు. హల్లెలూయా. అందుబట్టి యోహాను సువార్త మనం 21వ అధ్యాయం 25 వచ్చిన మనం ఒకసారి చూసినట్టయితే, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. ఇంకా అనేకములు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. భూలోకమే చాలిపోదండి. హల్లెలూయా. అంటే దేవుని ఒక్కొక్క కార్యాన్ని లేదా రాసి ఉంటే, దేవుడు మత్తయి సువార్తలో చేసిన 2 కార్యాలు, యోహాను సువార్తలో 2 చేసిన కార్యాలు మనం అనుకుంటాము. కానీ దేవుని కార్యాలంట ఒక్కొక్కటి లెక్కిస్తే, రాసుకుంటూ వెళ్ళిపోతే, ఒక్కొక్కటి నువ్వు రాసుకుంటూ వెళ్ళిపోతే ఈ భూలోకమే చాలది. కానీ దేవుడు అంటాడు, అలాగనే నీ జీవితంలో నేను చేయబోతున్నా ఒక్కొక్క కార్యాన్ని నువ్వు ఎన్నడూ లెక్కించలేవు. ఇలాంటి నీ జీవితము కూడా చాలది. హల్లెలూయా. నీ చివరి దినము వరకు దేవుడు నీ జీవితంలో అద్భుతాలే చేస్తున్నాడు. హల్లెలూయా. నీకు ప్రతిరోజు దేవుని కార్యాలను చూడబోతున్నావు. ప్రతి దినము నీకు దేవుని కార్యాలు చూడబోతున్నావు. హల్లెలూయా. అందుబట్టి దేవుని యొక్క లేదా మనము మాటను చూసినట్టయితే, కీర్తన 71:15 వచ్చిన మనం చూసినట్టయితే, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్న శక్యము కావు. అంటే చూడండి, దినమెల్లా దేవుని నీతిని మనం లేదా వివరిస్తే కూడా, దేవుని కార్యాలు మనం దినమెల్లా వివరిస్తే కూడా అవి ఎక్కడ లెక్కిస్తారు? మనము ఒక్కటి కూడా లెక్కించాలి. హల్లెలూయా. అందుకొరకు దేవుని బిడ్డలు అనుకుంటారు, ఎప్పుడు మీరందరు బాధపడుతుంటారు చాలాసార్లు, అయ్యా ఒక్క కార్యం చేయి నా జీవితంలో, అయ్యా ఒక్క కార్యం చేయి నా జీవితంలో. కాదు, దేవుడు అంటాడు, నేను 1, 2, 3 నేను చేసేవాణిని కాను, కానీ లెక్కించలేని కార్యాలు నేను నీ జీవితంలో చేయబోతున్నాను. హల్లెలూయా. లెక్కించలేని ప్రతి కార్యము నేను నీ జీవితంలో చేస్తున్నానని అంటున్నాడు. మనం ఒక్కొక్కటి కూడా మనము దేవుని దగ్గరకు వచ్చి మనం వివరిస్తే కూడా మనం అన్ని వివరించలేము. కానీ దేవుని కార్యాలు అన్నది ప్రతి దేవుని బిడ్డ జీవితంలో దేవుడు చేయబోతున్నారు. దేవుని కార్యాలు లేదా నీ జీవితంలో జరుగుతున్నవి. నువ్వెప్పుడు కూడా నువ్వు నిరాశ చెందకు, నువ్వు బాధపడకు. నా జీవితంలో లేదా దేవుని కార్యాలు నేను చూడలేకపోతున్నానని నువ్వెన్నడూ కూడా లేదా నీ మనసులో ఎలాంటిది తలంచకు. కానీ దేవుడు అంటాడు, నీ జీవితంలో నేను మేలులే చేస్తున్నాను. నువ్వేది అడుగుతున్నావు అది నేను నీకు ఇవ్వబోతున్నాను. నువ్వేది కోరుకుంటున్నావు నా దగ్గరకు వచ్చి అది నువ్వు పొందుకోబోతున్నావని నువ్వు నమ్మిన వెడలా నీ జీవితంలో దేవుని కార్యాలు చూడబోతున్నావు. హల్లెలూయా. నమ్ముట నీ వలన అవుతే నమ్మేవానికి అంట దేవుని కార్యాలు సమృద్ధిగా ఉంటున్నావంట. హల్లెలూయా. అందుబట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నీ జీవితం అన్నది దేవుని యొక్క ఆశీర్వాదాలతోటే రింపబడబోతుంది. నువ్వు దేని ఆరోగ్యం కొరకు నువ్వు ప్రార్థన చేసిన బిడ్డల నీ జీవితంలో దేవుడు ఆరోగ్యము, సంతానము కొరకు నువ్వు అడుగుతున్నావు దేవుని దగ్గర, దేవుడు నీ జీవితంలో బిడ్డ అద్భుతము చేయబోతున్నాడు. నువ్వు అంటున్నాడు దేవుడు, నువ్వు నాకు నువ్వెన్నో రోజుల నుండి నువ్వు కన్నీరు గారుస్తున్నావు సంతానం లేదని. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ గర్భము నేను ఆశీర్వదించబోతున్నాను. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. నీకు లోకమంతా, నీకు అందరూ, నీ బంధువులందరూ నీకు సంతానము కాదు అని నీకు అన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు సంతానము కలుగుతుంది. నేను నీ గర్భం ఆశీర్వదిస్తున్నాను, నేను నీకు మంచి బిడ్డని ఇవ్వబోతున్నాను అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి కాదు అని లేదా నీకందరు అన్న దేవుడు అంటాడు,
నీ జీవితంలో నేను నీకు పెళ్లిని అద్భుతకరంగా చేయబోతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అన్నది కార్యాలు చేస్తాడు. మనము మళ్ళీ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలనే మనం అద్భుతాలు చూస్తామని కాదు, కానీ అక్కడ అద్భుతాలు చేసిన దేవుడు, ఈ పరిశుద్ధమైన గ్రంథంలో అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు నమ్మాలి. నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. నువ్వు నమ్మి లేదా నువ్వు దేవుని మీద లేదా నువ్వు ఆధారపడి నువ్వు ఆయనకు ప్రార్థించు. నీ ప్రార్థన దేవుడు యేసుక్రీస్తు నామంలో అద్భుతకరంగా మార్చబోతున్నాడు. నీ ప్రార్థన అద్భుతకరంగా మారబోతుంది. నీ ప్రార్థన ఫలిస్తుంది. నీ జీవితంలో దేవుని కార్యంలో, నీ కుటుంబంలో దేవుని గొప్ప కార్యాలు చూడబోతున్నాము. హల్లెలూయా. రోగముతో నువ్వు బాధపడుతున్నప్పుడు, నువ్వు టీబీ రోగంతో నువ్వు బాధపడుతున్నావు, దేవుడు అంటాడు యేసుక్రీస్తు నామంలో, అందరన్నారు నీకు ఈ రోగం బాగా కాదు, కానీ ఈ రోజు అంటున్నాడు దేవుడు, ఈ రోగము నీ శరీరంలోంచి నేను తీసి నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నీ జీవితంలో, నీ శరీరంలో ఏ రోగం అయితే ఇప్పటి వరకు అది ప్రభుత్వం చేసింది, కానీ ఈరోజు ఆ రోగము మీద నీకు విజయము కలుగుతుంది, నీకు ఆరోగ్యము కలుగుతుంది అని అంటున్నాడు. హల్లెలూయా. ప్రతి రోగాలు నిన్ను విడిచి వెళ్ళిపోతున్నవి. నువ్వు నమ్మాలి. దేవుని కార్యాలు, దేవుని హస్తము నీ మీదకి వచ్చి దేవుని యొక్క గొప్ప కార్యాలతో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు యేసయ్య. మన దేవుడు, మన తండ్రి అందరినీ ఆశీర్వదించే మన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు వాక్యము వింటూ నువ్వు విశ్వాసముతోటి ఆయన పైన నువ్వు ఆనుకున్న వెడల నీ జీవితంలో దేవుని మహా గొప్ప కార్యాలు చూడబోతున్నావు. మరి మందరము కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు ప్రభు, సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రం, సర్వాంతర్యామి నీకే స్తోత్రములు ప్రభు, నీతిమంతుడైన దేవా మహాపరిశుద్ధుడా నీకే స్తోత్రములు తెలియజేస్తూ నీ బిడ్డలని దీవించి ఆశీర్వదించి అభిషేకించి ప్రభు అయా నీవు చెప్పిన వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు నామంలో నీ బిడ్డల జీవితంలో అద్భుతములు చేయి అయా. రోగాలతో బాధపడుతున్న వారందరూ యేసుక్రీస్తు నామంలో ఇప్పుడు స్వస్థత కలుగునుగాక. ప్రతి రోగంలో యేసు నామంలో ప్రభు విడుదల కలుగుతుంది అయా. అనేకమైన చెడ్డ ఆత్మలతో, చెడ్డ వ్యసనాలతో బాధపడుతున్న వారందరికీ యేసు నామంలో విడుదల కలుగుతూ ఇప్పుడే యేసు నామంలో ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరికీ యేసు నామంలో విడుదల కలుగుతూ ప్రభువా ఇప్పుడే చెడ్డ వ్యసనాలు వాళ్ళనందరినీ విడిచి వెళ్ళిపోతూ కుటుంబంలో సమాధానం లేకుండా గొడవలతో ప్రభా కుటుంబం అంతా ప్రభా బాధపడుతున్నప్పుడు ప్రభా ఇప్పుడే ప్రతి కుటుంబంలో నుండి గొడవ అన్న ఒక దయ్యమ నువ్వు యేసు నామంలో బయటకు వెళ్ళిపోతూ ప్రతి కుటుంబము యేసుక్రీస్తు యొక్క నామంలో సమాధానకరమైన ఆత్మతో రింపబడుతూ ప్రతి కుటుంబంలో సమాధానకరమైన ఆత్మ ఎల్లప్పుడూ ఉండునుగా అని ప్రార్థించగా అయ్యా. ప్రతి బిడ్డని ప్రభు అయ్యా ఎందరో ప్రభు జాబ్ కొరకు ప్రభు వాళ్ళు ఆశపడి ప్రభు ప్రార్థిస్తున్నారు. వారు ఆశపడి ప్రభు అయ్యా జాబ్ అన్నది ప్రభు వారు కోరుకుంటున్నప్పుడు ఇప్పుడే వారి జీవితంలో నువ్వు అద్భుతములు చేసే దేవుడు అయ్యా. జాబ్ అందరికి దొరకదని అనుకున్నారు ప్రభు అయ్యా, నీకు జాబ్ రాదని అన్నారు ప్రభు, కానీ ఈరోజు నువ్వు గొప్ప అద్భుతం చేయబోతున్నావు. ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డల జీవితంలో యేసుక్రీస్తు నామంలో నువ్వు అద్భుతము చేయబోతున్నందుకు నీకు వందనాలు అయ్యా. సంతానము కలగదని ప్రభు డాక్టర్లు చెప్పిన అయ్యా అందరూ చెప్తున్నారు ప్రభు, కానీ నమ్మకము నీ మీద, విశ్వాసము నీ మీద ఆధారపడ్డ బిడ్డలందరినీ ప్రభు నువ్వు జ్ఞాపకం చేస్తూ ఇప్పుడే ప్రతి గర్భం ఆశీర్వదించి, ప్రతి గర్భం యేసు నామంలో ఆశీర్వదించి గర్భము ప్రభు నువ్వు ఆశీర్వదించగా తండ్రి ఆశీర్వాదముతో గర్భఫలమును దయచేయగా బిడ్డలను దీవించమని కోరుతున్నాను. పెళ్లి విషయంలో నేను ప్రార్థిస్తున్నాను ప్రభు యేసుక్రీస్తు నామంలో మ్యారేజ్ ఒక ద్వారము నీ బిడ్డల జీవితంలో తెరుస్తూ ప్రభు మంచి సంబంధాలు యేసుక్రీస్తు నామంలో వారి జీవితంలో వస్తూ ప్రభు అయా నీ బిడ్డలకి ఇంకా పెళ్లి కాదని అంటున్నప్పుడు ప్రభా, కానీ ప్రభా నమ్మకము నీ మీద ఉండి ఆనుకొని నీ మీద ప్రభా వాళ్ళు ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ నువ్వు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని ప్రభా అద్భుతం యేసు నామంలో వారి జీవితంలో అద్భుతములు చేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రార్థనలు ఎక్కించే బిడ్డలు ప్రభా అయా కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభా ఏ రోజు ప్రభా నువ్వు
అద్భుతాలతో ప్రభా, గొప్ప కార్యాలతో ప్రభా వారిని ఆశీర్వదించినందుకు నీకు వందనాలు, నీ స్తోత్రాలు. సమస్తము మహిమ ఘనత ప్రభావాలు నీకే కలుగును గాకని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.